ప్రభావ మీ యొక్క అమూల్యమైన రక్తం యొక్క ప్రోక్షణ ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమ మా ప్రభావ నుంచి మా తండ్రి దేవా, తండ్రి ప్రభావ మీ దాసుని మీరు అభిషేకించి బలపరిచి వాడుకొనము, పాటలో సహాయపడుతున్నామని మీ దగ్గరైన ప్రేమలను అసలు అప్పగించుకుంటూ అందరము స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏ సాంగ్ ఉదయం మొదటి పాట పాడదాం. ఉదయించే దివ్య రక్షకుడు. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారలోకమున మహిమ క్రీస్తు ఉదయించెను, రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారము దీపంబు లేక పలుమార్లు పడుచుండగా, ఘోరాంధకారము దీపంబు లేక పలుమార్లు పడుచుండగా, నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా, నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా, మార్గదర్శి నడిపించు వారి, మార్గదర్శి నడిపించు వారి ప్రభుపాద సన్నిధికి దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దారలో, దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దారలో, ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను, రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. స్కేల్ తగ్గించి హయ్యొద్దు. చింత విచారముతో నిండియున్న లోకారుదాన విని, చింత విచారముతో నిండియున్న లోకారుదాన విని, పాపంబు నుండి నాశించిపోగా ఆత్మా
మరణమునుంది మానవాళికై మరణమునుంది నిత్య జీవము సరే కెమెరా పెట్టేసి తారా ఉదయించే రక్షకుడు ప్రకాశ తారా ఉదయించే రక్షింపను ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్య రక్షకుడు పరలోక తండ్రి కరుణించే మనలా పంపేను క్రీస్తు ప్రభు పరలోక తండ్రి కరుణించే మనలా పంపేను క్రీస్తు ప్రభు లోకాంతులకు దృష్టి అరుణించే క్రీస్తు ప్రభువు లోకాంతులకు దృష్టి అరుణించే క్రీస్తు ప్రభువు చీకటి నుండి దైవ వెలుగునకు చీకటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభువు సాతాను శృంఖలములను తెంప ఉదయించే రక్షకుడు సాతాను శృంఖలములను తెంప ఉదయించే రక్షకుడు ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్య రక్షకుడు रिदम एक है मिल्टन रिदम एक है रिदम వేయొద్దే రిదం వద్దు నాలుగో పాట నేను నిన్ను ఎన్నడు విడువను నేను నిన్ను ఎన్నడు ఎడబాయను ఈ పాటల పుస్తకాల్లో 4వ పాట సాంగ్ నెంబర్ 4. ఈ పాటల పుస్తకంలో మీకు ఇచ్చారా, సీట్ ఇచ్చారా? ఓకే, తీసుకున్న వాళ్ళు ఇద్దరు చూడండి, పక్క పక్కన చూసి పాడడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడాను మౌనంగా ఉండొద్దు, ఓకేనా? పాడుతూ మరి ప్రభువును మనం స్తుతించాలి, గణపరచాలి. పాటల ద్వారా కూడాను మహింపరచాలి ప్రభువును, ఓకేనా? పాటలు సీట్ లేని వాళ్ళైతే మీ చేయి చూపించినట్లయితే సీట్ మీ వద్దకు తీసుకురాబడుతుంది. అందరికీ మరి అందకపోవచ్చు, దయచేసి పక్కనున్న సీట్ చూసి పాడడానికి అందరు కూడాను ప్రయత్నం చేయండి. నాన్న కొంచెం ఏమనుకోకుండా అడ్జస్ట్ అయ్యి కూర్చోండి, కొంచెం జరిగి కూర్చోండి. అన్న చంద్ర అన్న, ఇక్కడ న్యూ టెస్టమెంట్స్ బైబిల్స్ ఉంటాయి, అందరికి ఇచ్చేసేయండి. ఓకే, మీకు ఎక్కువసేపు తీసుకోము, 1 అవరే ఉంటుంది కూడా. సో మీరు
ఎప్పుడు విడిచిపెడతారు, లేట్ చేస్తారని మీరు అటువంటి కంగారేం లేదు, వెంటనే విడిచిపెడతాం వేగంగానే. కాబట్టి దయచేసి ఎవరు బయటికి వెళ్ళవద్దు, చివరి వరకు కూడాను మరి ప్రభు సన్నిధిని మనం అనుభవించాలి. ఓకేనా? పాట సంఖ్య 4, ఈ సీట్లో 4వ పాట. ఎన్నాడు విడువానో నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను, నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. తన గర్భమున పుట్టిన పిల్లలను కరుణింపాక తల్లి మరచునా, తన గర్భమున పుట్టిన పిల్లలను కరుణింపాక తల్లి మరచునా. వారైన పిల్లలను మరతురుగాని నేను నిన్ను ఎన్నడు మరువాను. వారైన పిల్లలను మరతురుగాని నేను నిన్ను ఎన్నడు మరువాను. నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను, నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. నీ దుఃఖములలో నేను దుఃఖించుచు వాటిని మారింతును, నీ దుఃఖములలో నేను దుఃఖించుచు వాటిని మారింతును. నీ ఆనందములలో నేను ఆనందించుచు నీతో కలసి ఉల్లసింతును. నీ ఆనందములలో నేను ఆనందించుచు నీతో కలసి ఉల్లసింతును. నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను, నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉండి ఆత్మతోడ నడిపిత్తు. యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉండి ఆత్మతోడ నడిపిత్తు. కను పాపవలే నిన్ను సురక్షితుని చేసి దుష్టత్వము నుండి కాపాడెదను. కను పాపవలే నిన్ను సురక్షితుని చేసి దుష్టత్వము నుండి కాపాడెదను. నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను, నేను నిన్ను ఎన్నడు విడువాను,
యథార్థత చూపితివి, నీవు నన్ను గణపరచి భయముతోడ నడచి యథార్థత చూపితివి. కావున దీవెనల ఊటనిపై కుమ్మరించి నా దక్షిణ హస్తముతో ఆదుకుందును. కావున దీవెనల ఊటనిపై కుమ్మరించి నా దక్షిణ హస్తముతో ఆదుకుందును. నేను నిన్ను ఎన్నడూ విడువాను, నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను, నేను నిన్ను ఎన్నడూ విడువాను, నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను. పాట సంఖ్య 3వ పాట పాడుదాం. 3. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా సహోదర, సిలువ చెంతకురా. సాంగ్ షీట్స్ లో సాంగ్ నెంబర్ 3. అలా కదనా, వాళ్ళు కొంతమంది సాంగ్ నెంబర్ 3, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. బోలో ఖుదావన్ ప్రభు యేసు మసీహ్కి జై. వెరీ గుడ్, చాలా సంతోషం. పాటలు మీకు, ఈ పాట వచ్చా మీకు? సిలువ చెంతకురా, సిలువ చెంతకురా పలుకుతారా నా వెనకాల? సిలువ చెంతకురా చెప్పండి. సిలువ చెంతకురా సహోదర, సిలువ చెంతకురా. ఎచ్చట లేని నెమ్మది ఉంది, ఎవరు ఇవ్వని శాంతి ఉంది. ఈ పాట పద్ధతిలో 3వ పాట ఆ పదం ప్రింట్ అవ్వలే. ఎచ్చట లేని నెమ్మది ఉంది, ఎవరు ఇవ్వని శాంతి ఉంది అనేది అంకులోళ్ళు పాడతారు, ఫస్ట్ టైం పాడతారు. మీరంతా చదువుకునే పిల్లలు కదా, చాలా అందులో యంగ్స్టర్స్ కదా. ఫస్ట్ టైం పాడిన తర్వాత సెకండ్ టైము మీ అందరి గొంతులు వినపడాలి. ఓకేనా? రెడీనా? ఫస్ట్ పాడేటప్పుడు ఎవరు మాట్లాడద్దు, ఎందుకంటే ఫస్ట్ పాడేటప్పుడు కానీ మీరు మాట్లాడితే, మీరు పాడితే సెకండ్ టైం పాడలేరు. ఓకే? ఫస్ట్ టైము సైలెంట్గా వినండి, ఫస్ట్ లిజన్. ఓకే? సెకండ్ టైం మీ ఛాయిస్ అనమాట, టాప్ వేసిపోవాలా. ఓకే? చింతకురా, సిలువ చింతకురా, సిలువ చింతకురా, సిలువ చింతకురా. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. ఎచ్చటలేని నెమ్మది ఉంది,
ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా. వచ్చిందా? ఇప్పుడు కలిసి పాడండి, ఇప్పుడు కలిసి పాడండి. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా. ఎచ్చాటలేని నెమ్మది రిధం తీసి ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది ఎచ్చాటలేని నెమ్మది ఉంది ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. రిధం తీసి సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా. యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్ళేదవా యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్ళేదవా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించేదవా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించేదవా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా. సమస్తము నష్టపరచుకొని హృదయము బ్రద్దలై ఏడ్చేదవా సమస్తము నష్టపరచుకొని హృదయము బ్రద్దలై ఏడ్చేదవా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించేదవా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించేదవా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా. పాము జీవించు బిలాములో పక్షి జీవించ విలాగునా పాము జీవించు బిలాములో పక్షి జీవించ విలాగునా దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడ విలాగునా దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడ విలాగునా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా. సిలువలో వ్రేలాడు
నీవు వీక్షించిన చాలును, సిలువలో వ్రేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును. రక్షకుడు చిందించిన రక్తములో నీ పాపములన్నీ కడుగబడును. రక్షకుడు చిందించిన రక్తములో నీ పాపములన్నీ కడుగబడును. సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా. ఎచ్చటలేనిది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా. ఈ సమయంలో బైబిల్ కోరస్ పడుతుంది. బైబిల్ కోరస్ అంటే అర్థం ఏంటంటే, మన దగ్గర బైబిల్స్ ఇచ్చారు కదా, మీకు బైబిల్స్ ఇచ్చారు కదా. సో అందరూ కూడా బైబిల్ పైకెత్తండి, అందరూ బైబిల్ పైకెత్తండి. ఓకే, ఇంకెవరికైనా బైబిల్ అందకపోతే చెప్పండి, మీకు ఇస్తారు. ఓకే, భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. వచ్చా ఎవరికైనా వచ్చా ఈ మాట? మాట వచ్చా? వచ్చా? వెరీ గుడ్. ఓకే, భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. మరి మీ గురించి నేను చాలా దూరం నుంచి వచ్చాను. మా ఊరు ఏ ఊరంటే, ఏ ఊరు మీకు తెలుసు? ఎవరికైనా తెలియదు. మాది అనకాపల్లి. అనకాపల్లి నుంచి మరి మీ మధ్యకు వచ్చినటువంటి అనుకున్నాం. ఈ సమయంలో కొంతమంది కొంచెం అనీజీగా ఉన్నట్టున్నారు కదా. కొంతమంది అనీజీగా ఉన్నారు. ఎందుకు అనీజీగా ఉన్నారంటే, ఇదేంటిది, మమ్మల్ని ఇక్కడ పిలిచారు, ఎందుకు మమ్మల్ని కూర్చోబెట్టారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. మీరు ఏ విధంగా ఇబ్బంది పడద్దు. ఒక 20 నిమిషాలు 30 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. కొద్దిగా కొన్ని మాటలు తెలియజేస్తాం. మనందరికీ తెలుసు, మరి ఈ లోకంలో ఎవరిదైనా ఒక పుట్టినరోజు జరిగిందనుకోండి, ఒక పుట్టినరోజు జరిగితే కొన్నిసార్లు ఒక ఇంటి వారి జరుపుకుంటారు. ఎవరు జరుపుకుంటారు? ఒక ఇంటి వారి జరుపుకుంటారు. ఒకవేళ ఇంకా కొంచెం ఎక్కువ అయితే బంధువులందరితో కలిసి జరుపుకుంటారు. ఇంకా ఫస్ట్ పుట్టినరోజు అనుకోండి, ఇంట్లో ఎవరిదైనా జరిగింది అనుకోండి, అదేం చేస్తారు? బంధువులందరినీ పిలుస్తారు. అంటే ఒక 100-150 మందిని
పిలుస్తూ వస్తారు కదా. ఇంకా బాగా డబ్బు ఉన్నదనుకోండి వాళ్ళకి, అప్పుడు ఏం చేస్తారు, ఊరందరినీ పిలుస్తారు. ఊరందరినీ పిలిచి ఏం చేస్తారు, ఏం జరుపుకుంటారు, బర్త్డే కదా జరుపుకుంటారు కదా కదా. కానీ ఇంకా బాగా జరుపుకోవాలంటే ఇప్పుడు భారతదేశంలో ఒక వ్యక్తి పుట్టినరోజు బాగా జరుపుతాం. ఎవరు పుట్టినరోజు, ఎవరు పుట్టినరోజు కాదురా, భారతదేశంలో ఎవరు పుట్టినరోజు జరుపుతాం, ఎవరు మాట్లాడొద్దు. జవహర్ లాల్ నెహ్రూ యొక్క ఎప్పుడు, ఏ డేటు, అరే జవహర్ లాల్ నెహ్రూ ఎప్పుడు పుట్టాడు, బాలల దినోత్సవం ఎప్పుడు, మరి అంతే కదా. మరి సెలవు మాత్రం కావాలి మీకు కదా, ఆ రోజు ఎందుకు సెలవు ఎవరని అడుగుతారు కానీ గుర్తు మాత్రం పెట్టుకోరు కదా కదా. చాలా మంది ఎందుకు సెలవు ఎవరని చెప్పారు. ఎవరి బర్త్డే అది, జవహర్ లాల్ నెహ్రూ యొక్క బర్త్డే కదా, జవహర్ లాల్ నెహ్రూ బర్త్డే. కానీ ఒక బర్త్డే ఉంది, ఆ బర్త్డే ఎవరు జరుపుకుంటారంట, ప్రపంచం అంతా జరుపుకుంటుందంట. అరే ఏమరా ఏదో చెప్తున్నావు తమ్ముడు, ప్రపంచం అంతా జరుపుకుంటే ఎవరి బర్త్డే అది, ఎవరి బర్త్డే, క్రిస్మస్ బాగానే ఉంది, ఎవరి బర్త్డే, ఎవరి బర్త్డే, ఒరే జవహర్ లాల్ నెహ్రూ కాదురా నైనా, జవహర్ లాల్ నెహ్రూ అయిపోయింది కదా, నవంబర్ అయిపోయింది. సరే ఇంకా మాట్లాడొద్దు. ఎవరి బర్త్డే, యేసు క్రీస్తు బర్త్డే ఎక్కడ జరుపుకుంటారంట, ప్రపంచమంతా జరుపుకుంటారు. ఇప్పుడు ప్రపంచంలో మీరు కూడా ఉన్నారు, మీరు కూడా ఏం చేస్తున్నారు ఈరోజు, ఎంత సంతోషం కదా. క్లాప్స్ కొడదాం అందరు కూడా. ఎందుకు క్లాప్స్ కొట్టాము, మనం కూడా ఎవరి బర్త్డే జరుపుకున్నాము, యేసు ప్రభు యొక్క బర్త్డే కదా. యేసు ప్రభుని గురించి మనందరికీ బాగా తెలుసు. ఎలా తెలుసు, జాగ్రత్త నా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుని గురించి ఎలా తెలుసు, ఎలా తెలుసు, ఎలా తెలుసు, తెలీదా మీకు తెలియకుండానే మీరు యేసు ప్రభుని గురించి జ్ఞాపకం చేసుకున్నారు, చదువుతున్నారు. ఎలాగా, బైబిల్ కాదు మీరు చదువుకున్న పుస్తకాల్లో ఉంటుంది. ఏమని ఉంటుంది, క్రీస్తు పూర్వము. అంటే మీరు ఎవరి గురించి చదువుతున్నారు, అంటే యేసు ప్రభు ఉన్నాడన్న సంగతి మీకు తెలుసు. అర్థమైంది కదా, యేసు ప్రభు ఉన్నాడన్న సంగతి తెలుసు. ఎలా తెలుసు, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనేటువంటి సంగతి. చరిత్ర యొక్క ఆధారం ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. సత్యమే కదా, నమ్ముతున్నారు ఎవరైనా ఈ మాట ఉంది కదా. రెండు గీతలు పెట్టి సాన్ పెడతారు, కత్తిరి సా పెట్టి మళ్ళీ 2 గీతలు. అర్థం ఏంటి, క్రీస్తు శకం. ఒకవేళ ఈరోజు డేట్ చెప్పాలనుకున్నాం అనుకోండి, ఈరోజు డేట్ చెప్పాలంటే క్రీస్తు శకము 2025 సంవత్సరము డిసెంబర్ ఎన్నో తారీఖు, 16వ తారీఖు. అంటే దీనికి కూడా ఏం చెప్పాలి, క్రీస్తు శకం. ఎవరి క్రీస్తు, ఎవరి క్రీస్తు, దేవుడు. వెరీ గుడ్, బాగా చెప్పాడు, వెరీ నైస్, మంచిగా చెప్పాడు కదా. ఎవరి క్రీస్తు అనేటువంటి ఆలోచన కూడా మనకి కలిగి ఉండాలి. దాని కొరకు బైబిల్లో ఒక మాట చదివిస్తాను రండి. మత్తయి సువార్త, మీకున్నటువంటి ఈ చిన్న బైబిల్లో కూడా ఉంటుంది చూడండి. ఫస్ట్ మొదటి గ్రంథంలో ఉంటుంది. మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. 21వ వచనం తీస్తున్నారా, కనిపిస్తుందా ఎవరికైనా? ఓకే, అందరం కలిసి చదువుదామా, అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి చదువుదామా. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను. నా వెనకాల చెప్పండి, ఆమె, అందరూ చెప్పాలి. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక
ఆయనకు యేసు అను పేరు పెట్టెదము. ఈ మాటను గురించే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. చిన్న ప్రార్థన చేస్తాను, మీరు అలాగే కళ్ళు మూసుకోనండి. కళ్ళు మూసుకోనండి. చలికాలం కనుక మీరు తలకి స్కార్పులు కూడా కట్టుకోవాల్సిన అవసరం లేదు, టోపీలు పెట్టినారు కదా చాలామంది. సరే, ప్రేమగల తండ్రి, ప్రియ యవ్వన బిడ్డలతో కలిసి నేను కూడా సమయం గడపడానికై నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. కొద్ది సమయము మాకు మేలుకరంగా దీవెనకరంగా ఉంచి నడిపించండి ప్రభు. నాతోనూ మాతోనూ మా అందరితో కూడా మాట్లాడండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు మరి మా సమయం దీవెనకరంగా ఉంచమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అనండి. ఆమెన్ అనే మాటకు అర్థం ఏంటంటే ఏంటి? ఆమెన్ అంటే అవునుగాక అని. అవునుగాక అంటే నేను ప్రార్థన చేసిన దాన్ని మీరందరూ ఏం చేసినట్లు లెక్క అవునని చెప్పినారు. అవునని అంటే ప్రార్థనలో మీరు కూడా ఏం చేసినట్టు ఏకీభవించినటువంటి వారుగా ఉంటూ వస్తున్నారు. సరే, మనందరికీ తెలిసినటువంటి ఇందాక మనం చూసినటువంటి మాట ఏంటంటే తన ప్రజలను, ఎవరు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కదా. తన ప్రజలను వారి పాపం నుండి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు లోకములో జన్మించిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు చాలామంది ఈ లోకంలో ఈ క్రిస్మస్ అనగానే ఏం చేస్తారు? ఒక క్రిస్మస్ ట్రీ పెడతారు, ఇంటి ముందు ఒక స్టార్ పెడతారు, మంచి లైటింగ్స్ పెడతారు, అవసరమైతే ఒక మంచి మీటింగ్ కండక్ట్ చేస్తారు. మంచిగా ఏమది సంబరాలు, ఉత్సవాలు, పండుగ, పాటలు, డ్యాన్సులు చాలా మంచిగా చేస్తారు. మంచిదే, చేయడం తప్పు కాదు, అవన్నీ చేయడం తప్పు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు, జాగ్రత్తగా ఉండండి ప్రేమైన యవ్వన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకొరకు, దేనికోసం, ఎవరి కోసం ఈ లోకానికి వచ్చినాడు కదా? ఎవరి కోసం వచ్చినాడు? మన కోసం వచ్చినాడు. ఎందుకోసం వచ్చాడు? పాపులను. మీకు అన్నీ తెలిసిపోయాబ్బా, మీరు చాలా తెలివైన వాళ్ళు కదా. ఎవరిని రక్షించడానికంట? పాపులను రక్షించుటకు ఏం చేస్తున్నాడంట? ప్రభుని యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంట? ఈ లోకానికి వచ్చినాడు కదా. యేసు ప్రభు మనందరి కోసం వచ్చినాడు. మనందరి కోసం. మనందరి కోసం అంటే మనం ఎవరమైనప్పుడు కూడా ఆయన ఆ వ్యక్తి అమెరికాకి చెందిన, ఆ వ్యక్తి భారతదేశానికి చెందిన, ఆ వ్యక్తి ఆస్ట్రేలియాకి చెందిన, ఆ వ్యక్తి మరి ఏ దేశానికి చెందిన, అనకాపల్లి అయినా, అరకు వ్యాలీ అయినా, ఏ ప్రాంతానికి చెందిన, ఈ లోకంలో ఉన్నటువంటి అందరి కోసం ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసం వచ్చినాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు. కానీ ప్రశ్న ఏంటంటే, నేను డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే వేరే విషయాలు మాట్లాడడానికి ఇప్పుడు సమయం లేదు. సరే, ఇప్పుడు పాపము తన ప్రజలను ఏం చేస్తాడు? వారి పాపముల నుండి. జాగ్రత్తగా వారి పాపముల నుండి. పాపం అంటే అర్థం ఏంటి? మీరు చెప్పాలి, పాపం అంటే ఏంటి? ఉండరు, మీరు అమ్మాయిలు చెప్పండి. పాపం అంటే ఏంటి? తప్పు చేయడం. ఇంకా ఇతరులను బాధ పెట్టడం. వెరీ గుడ్, బాగా చెప్పాడు. ఇంకా పాపం అంటే ఏంటి? మోసం చేయడం. వెరీ గుడ్. ఇంకా అబద్ధం ఆడడం. ఇంకా చెడు మాటలు మాట్లాడడం. ఇంకా ఈడ పాప ఎన్ని భరించాడు, ఎంతమంది మాటలు పడ్డాడు. తమ్ముడు చూడు పాప ఎంతమంది నిజంగా మన గురించి. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడింది అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే ఏం చేస్తారు? చెడుగా మాట్లాడేస్తారు కదా. అలాగే మాట్లాడేస్తారు. అందుకే చెడుగా మాట్లాడకూడదు. కరెక్ట్గా చెప్పారన్నా, నువ్వు కరెక్ట్గా చెప్పు. అంటే చెడుగా మాట్లాడడం కూడా ఏంటంట? పాపం కదా. అంటే ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయండి. నేను తెల్లబట్టలు వేసుకొచ్చాను కదా, నా దగ్గర ఉన్నాయి కదా. అందరి దగ్గర ఉన్నాయి, మనందరి దగ్గర ఉన్నాయి. ఏమున్నాయి? పాపం ఉంది, పాపం ఉంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ ఈ రీతిగా చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ వస్తున్నారు కదా. అంటే మానవుడు ఈ లోకంలో రంగు భేదం లేదు, భాష భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, నువ్వు చదువుకున్నావా చదువుకోలేదని భేదం లేదు. అందరము ఈ లోకంలో బైబిల్లో ఒక వ్యక్తి అంటాడు, నా తల్లి, జాగ్రత్తగా వినండి, నా తల్లి నన్ను గర్భములో ఎలా ధరించిందంట? పాపములోనే. అంటే అర్థం ఏంటంటే, నేను అందుకోసమే ఈ లోకంలో 2 రకాల పాపాల గురించి చెప్తారు. ఒకటి జన్మ పాపము, కర్మ పాపం. అంటే అర్థం ఏంటి? మనం పుట్టుకతోనే పాపులము, పుట్టిన తర్వాత ఏం చేస్తాం? మన పాపమును బట్టి ఏం చేస్తాం? మనము పాప సంబంధమైన క్రియలు చేస్తాం. సరే, మీకు ఒక విషయం చెప్తాను వినండి. స్కూల్కి మనం వెళ్తాం కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒరే నాన్న, నువ్వు స్కూల్లో పక్కన ఉన్నోడు పెన్ను పెన్సిల్ దొంగతనం చేసుకుంటా అని చెప్పి అమ్మ చెప్తుందా? చెప్పదు కదా. మరి నువ్వెందుకు తెచ్చేస్తావు? ఎందుకు తెచ్చేస్తావు అంటే మనలో ఏముంది అది మనకు తెలియదు. వీ డోంట్ నో, మనకు తెలియదు. అది తెలియకుండానే చేస్తాం. ఇంకా ఏం చేస్తాము? ఒరే నువ్వు బూతులు నేర్చుకోరా. ఎక్కడ కదా, నువ్వు పెద్ద, ఇప్పుడు చిన్నప్పుడు మాట్లాడరు బూతులు ఎవరు, పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు? భయంకరంగా మాట్లాడతారు కదా. ఈ మధ్య ఆడపిల్లలు కూడా మాట్లాడేస్తున్నారు కదా, ఆడపిల్లలు కూడా తిట్టేస్తారు కదా. ఎన్ని తిట్లు తిడుతున్నారో తెలియదు. మీ హాస్టల్లో పాపం ఎంతమంది బాధలు పడుతున్నారు. సరే, ఏమైందో కానీ, అంటే ఏంటి, ఇవెవరు నేర్పించరు, కానీ ఎక్కడి నుంచి వస్తాయి? మన శరీరం అలాంటిదంట, మన జీవితం అటువంటి మానవుడు అంటే పాపములో జన్మించాడు, పాపములోనే జీవిస్తున్నాడు, పాపములోనే బ్రతుకుతున్నాడు. కనుక ఇప్పుడు మానవునికి ఏం కావాలి? రక్షణ కావాలి. ఎందుకు రక్షణ కావాలి? ఈ లోకంలో మానవుడు దేనికోసం అంటే మామూలుగా ఎందుకోసం బ్రతుకుతాడంటే, మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, ఇంకేంటి మంచిగా నేను ఉండాలని చెప్పి మానవుడు అనుకుంటాడు కదా, మంచిదే. కానీ మానవుడికి ఇంకొక నమ్మకం కూడా ఉంది. ఏంటి? చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? నేను మోక్షానికి వెళ్ళాలి, వైకుంఠం. వెళ్తామా లేదా? చెప్పండి, ఎంతమంది వెళ్తామో చెప్పండి. మీరు ధైర్యంగా చెయ్యి ఎత్తండి. మీరు ఎందుకు ఎత్తట్లేదు? ఎత్తండి, చెయ్యి పైకి ఎత్తండి. వెళ్తాం అందరూ. ఏదన్నా అబద్ధాలు ఇవి, జరగదు ఇది. వెళ్తామా? వెళ్ళాం. బైబిల్ అంటే చెప్తుంది కదా, బైబిల్ ఏం చెప్తుందంటే, పాపము వలన, వినండి, జాగ్రత్త వినండి, నేను ముగించేస్తాను. పాపము వలన వచ్చు జీతము మరణం. అంటే అర్థం ఏంటి? నరకం. అమ్మా ఎవరు మాట్లాడద్దురా? మాట్లాడదు. నేను ముగించేస్తాను. మీరు 5 నిమిషాలు ఓపిక పడితే ముగించేస్తాను. మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి, లేకపోతే మౌనంగా వినండి. సరే, ఏంటి పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరణం. అంటే నరకం. అంటే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే జన్మ పాపము, కర్మ పాపం నుండి ఏం పొందాలి? విడుదల పొందాలి. ఎలా పొందగలడు? రేపటి నుంచి నేను ఎవరితో మాట్లాడరా? ఎందుకు కదా, నేను రేపటి నుంచి మొబైల్ వైపే చూడండి. అసలు ఇంకా రేపటి నుంచి నేను ఆడితో మాట్లాడను, ఈడితో మాట్లాడను అనుకుంటే కుదరదు. అవుతుందా? నెక్స్ట్ తెల్లవారు ఆడే ఎదురవుతాడు. ఎవరితో మాట్లాడదు ఆడే ఎదురవుతాడు కదా. అలాగనుకుంటే అది జరగదు. అంటే మానవుడు తనకు తనుగా పాపము నుంచి విడుదల పొందలేడు, పాపము నుంచి క్షమాపణ పొందలేడు, పాపము నుంచి శుద్ధి పొందలేడు, పాపము నుంచి విమోచన పొంది పరలోకానికి చేరుకోలేడు. ఇది మానవుల జరిగేది కాదు. అందుకే ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తారంటే, పాపం పోవాలంటే ఏం చేస్తారంటే, ఏదో మేకనో గొర్రెనో దేన్నో దాన్ని బలిస్తే ఏమవుతుంది? పాపం పోతుందని చెప్పి మానవుని నమ్మకం. అందుకోసం ఆ రక్తాన్ని ఏం చేస్తారు? ఇల్లంతా తిప్పేసి ఏం చేస్తారు? ఈ రక్తము ద్వారా ఏమొస్తుందని? విమోచన వస్తుందని కదా. కనుక ఈ లోకంలో మానవుని ఆలోచన ఏంటంటే, ఈ భౌతిక సంబంధమైనటువంటి వాటి ద్వారా మానవుడు మోక్షానికి వెళ్ళగలడు అనేటువంటి ఆలోచన కలిగిన మానవుడు. ఇది సాధ్యమవుతుందా? లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మానవులందరి పాపములను క్షమించడానికి, మానవులందరి పాపములను విడిపించడానికి, మానవులందరి పాపముల నుండి శుద్ధీకరించడానికే యేసు ప్రభు వచ్చాడు. అందుకే బైబిల్ చెప్తుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే
క్రీస్తు శకము అనగా 2025 సంవత్సరాల క్రితం దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవ పాప పరిహారం కొరకే కదా. అరే ఎవరు మాట్లాడుతున్నా అమ్మా, ఎవరు మాట్లాడతారే? ఒక్క నిమిషం. కనుక ఈ లోకంలో అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయంటే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్ముని యొక్క పుణ్యదాన బలియాగం. పాపం పోవాలంటే, అరే ఏమైందిరా మీకు? పాపం పోవాలంటే ఏం కావాలి? రక్తము చిందింపబడాలి. రక్తం ఎవరి రక్తం అది? నో, పరమాత్ముని రక్తం. పరమాత్ముడు అంటే ఎవరు? ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళుగా పిలువబడిన వాళ్ళు వచ్చినారు. ఏ పరమాత్ముడు మానవుని కొరకు ప్రాణం ఇచ్చాడా లేదా చెప్పండి? ఇవ్వలా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, మానవులందరి కొరకే తన ప్రాణాన్ని ఇచ్చినాడు. ఎందుకంటే మా సర్వ పాప పరిహారం అంటే పాపము పరిహరింపబడాలంటే రక్తము చిందింపబడాలి. ఎవరి రక్తం అది? పరమాత్ముని రక్తం. ఎవరా పరమాత్ముడు అంటే ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడు? ఇదే క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే మన పాపముల నుండి పరిహరించడానికి వచ్చినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు అనేటువంటి పరమాత్ముని యొక్క జన్మదినమే ఇది, ఈ క్రిస్మస్. ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభు దేనికోసం వచ్చాడు? ఎవరి పాపాలు? మన పాపం. నేను ఈ ముగించక ముందు నేను కొన్ని విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. పాపము అంటే అర్థం ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. పాపం అంటే అర్థం ఏంటి? ఇందాక మీరు చాలా విషయాలు చెప్పినారు, కానీ 3 విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. పాపము అంటే అర్థం ఏంటంటే, ఒకటి, పాపము అనగా గురి తప్పుట. పాపం అంటే అర్థం ఏంటి? గురి. ఏంటా గురి తప్పడం అంటే? ప్రతి వ్యక్తికి మానవుని జీవితంలో ఒక మార్క్ ఉంటుంది. ఏంటా మార్కు? ఇక్కడ కూర్చున్న యవ్వనస్తులు చాలా మందికి కూడా నేను డాక్టర్ని చదవాలని ఉంది. ఉందా లేదా? ఉంది కదా? ఉంది. ఇంకా కొంతమందికి ఐపీఎస్ చేయాలని, ఐఏఎస్ చేయాలని, ఇంకా ఐఆర్ఎస్ అని, ఇంకా చాలా పెద్ద కొంతమందికి అయితే కొంతమంది ఏమనుకుంటారంట, టీచర్స్ అవుదామని అనుకుంటారు. చాలామంది అనుకుంటారంట కదా. నేను ఈ మధ్య ఒక చిన్న వీడియో చూస్తున్నాను. ఆడు కాలేజీకి పోయాడంట. ఎవడు? కాలేజీకి పోయి ఆడు కాలేజీ మధ్యలోంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? క్లాస్ బంక్ కొట్టాలి, అంతే కదా. మంచిగా కరెక్ట్ చెప్పాడు. ఆడేం చేశాడంట? గోడ ఎక్కాడంట. గోడ ఎక్కిన తర్వాత ఈడేం చేశాడు? ఈడు బ్యాగ్ ఇస్తాడంట. ఎవడు బ్యాగ్? అదే ఇంకోటి ఫ్రంట్ బ్యాగ్ ఇస్తాడంట. ఆడు దాన్ని పట్టుకున్నాడంట. మళ్ళీ ఈడు దిగాడంట. ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఆ బ్యాగ్ మళ్ళీ కిందకి ఇస్తాడంట కదా. ఇది ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఇటుకులు ఇసురుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందంట. ఏమర్థమైంది? సరిగ్గా చదవకపోతే ఏమైంది? ఇటుకలు ఇసురుకోవాలి అంటే అర్థం ఏంటి? మనం అనుకున్న గోల్, మనం అనుకున్నటువంటి దాన్ని అచీవ్ కావాలంటే ఈ లోకంలో మనకు ఏముండాలి? ఒక ఎయిమ్ ఉండాలి. తెలుసా? దేవుడు మన జీవితాల్లో కూడా ఒక గురి పెట్టినాడు. నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, మంచి కుటుంబాన్ని కలిగి ఉండాలి, లేక నీ జీవితంలో మరి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. అందుకే మానవుడు నీకేం పెట్టాడంట? ఒక గురి పెట్టినాడు. ఇదనా పాపము అంటే అర్థం ఏంటంటే మానవుడు ఏమైపోతున్నాడంట? గురి తప్పిపోతున్నాడు. గురిలో లేడు మానవుడు కదా. ఎందుకు గురిలో లేడు? మానవుని జీవితంలో దేవుడి మీద ఉంచవలసినటువంటి ఆ గురి చూడండి. బైబిల్ ఒక మంచి మాట రాయబడింది. నేను అవన్నీ తీస్తే సమయం అయిపోద్ది, కానీ ఒక దగ్గర రాస్తాడు. కీర్తన 16:8 రాస్తాడు, సదాకాలము నేను యెహోవా యందు గురి కలిగి ఉన్నాను. ఎవరి మీద గురి కలిగి ఉన్నాడంట? దేవుని. ఎందుకు? దేవుడే మన గమ్యాన్ని ఏం చేయగలడు? మీకు అర్థమైందో? ఒక విషయం గుర్తుంచుకోనండి. మన జీవితంలో పాపము నుంచి విడుదల పొందడం అంటే అర్థం ఏంటంటే మన గురి మనం ఎప్పుడు ఏం చేయకూడదు? తప్పిపోకూడదు కదా. మనం గురిలోనికి పోవాలంటే బైబిల్ ఒక మాట రాస్తున్నాడు, వెనుకనున్నవి ఏం చేయాలంట?
మరిచి వెనుకలు ఏమున్నాయి? ఇందాక చెప్పావు కదా లిస్ట్ అంతా, మోసము, అబద్ధము, చెడుగా మాట్లాడడం, పాపము, ఇవన్నీ ఏం చేయాలి మనము? ఎలా విడిచిపెడతాము? విడిచిపెట్టాలంటే అది మన దగ్గర నుంచి ఏమైపోలే, దూరం అవ్వాలి. ఎప్పుడు దూరం అవుతుంది? ఎప్పుడైతే దేవుని దగ్గరికి మనం రాగలుగుతామో. ఆ దేవుడే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు మన గురి చేరడానికి మనకు సహాయపడేటువంటి వాడుకుంటూ వస్తున్నాడు. మన గమ్యాన్ని చేరడానికి ఈ యేసుక్రీస్తు ప్రభు మన పాపము నుంచి మనకు విడుదల కలుగజేసి మనకు ఒక గురి, మనం వెళ్ళేటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ దేవుడు మనకి సహాయము చేసేటువంటి వానిగా ఉంటూ వస్తున్నాడు. అందుకే బైబిల్లో ఒక మంచి మాట రాస్తున్నాడు ఒక వ్యక్తి, నేను గురి యొద్దకే పరిగెత్తొచ్చున్నాను కదా, గురి యొద్దకే. కానీ ఈ లోకంలో చాలా మంది మనం మంచిగా చదవాలంటే చదవనివ్వరు. కొంతమంది ఉంటారా లేదా? ఉంటారా లేదా? ఖచ్చితంగా ఉంటారు. నువ్వు బాగా ఒరే ఏంట్రా నీకు పెద్ద కదా, మామూలుగా అనరు, ఏంట్రా అంత పెద్ద ఐఏఎస్ అయిపోదాం అనుకుంటున్నావా, ఐపీఎస్ అయిపోదాం అనుకుంటారు. నువ్వు అవ్వాలి, నువ్వు చదవాలి, నీకు గమ్యం ఉండాలి. నీవు ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే ఇది నాన్న పాపము అనే దానిలోంచి బయటికి రావాలి. ఆ పాపం అనే దానిలోంచి బయటికి రావాలంటే ఎవరు సాయం చేస్తారు? యేసు ప్రభు, యేసుక్రీస్తు కదా. ప్రభుని యేసుక్రీస్తు యందు నువ్వేముంచాలి? విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. నువ్వు నమ్మితే యేసయ్య నిజమే 2025 సంవత్సరాల క్రితం నా కొరకే లోకానికి వచ్చావు కదా, నా పాపాల కొరకే సిలువ మీద మరణించావు. యేసు ప్రభుని గురించి మనం చాలా మంది తెలుసు. 2 చేతులకి ఏమున్నాయి? మేకులు ఉన్నాయి. 2 కాళ్లకు మేకులు కొట్టబడ్డాయి. తలకు ముండ్ల కిరీటం పెట్టబడింది. ప్రక్కలో ఏమైంది? బల్లెపు పోటు పడవ. ఎందుకు జరిగింది ఇది? చాలా మంది అనుకుంటారు అయ్యో పాపం యేసు ప్రభు కారణం. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. ఎందుకు చేతులకు మేకులు కొట్టబడ్డాయంటే మన చేతులతో మనం చేసిన పాపముని కదా. మనము పొందవలసిన గాయము ఎవరు అనుభవించినారు? యేసు ప్రభు అనుభవించినాడు. కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. ఎందుకు? మన నడక సరిగ్గా లేదు కదా, మన నడకలు సరిగ్గా లేవు. పాపం వైపు పరుగులు తీస్తున్నటువంటి మన నడక. ఎందుకు ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడిందంటే మానవుని యొక్క చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు కదా. మనకి ఎప్పుడు మంచి ఆలోచనలు వస్తాయా? లేదు. ఎప్పుడు మంచివా? ఎప్పుడు మనకేమొస్తాయి? చెడ్డ తలంపుల నిమిత్తం ఆయన తల మీద ఏం పెట్టబడింది? ముండ్ల కిరీటం పెట్టబడింది. ప్రక్కలో ఏం పొడవబడిందంట? ఎందుకు? మనం ఏదైతే తినకూడదో, ఏదైతే త్రాకూడదు. ఇది నాలో ఎంత విచారకరం అంటే చిన్న వయసులోనే మాదక ద్రవ్యాలు అంటే అర్థం ఏంటి? డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. డ్రగ్స్ తీసుకొచ్చుకున్నారు, డ్రగ్స్ తాగుతున్నారు, డ్రగ్స్ను కొన్నిసార్లు మద్యాన్ని సేవిస్తూ వస్తున్నారు. ఎంత భయము లేకుండా జీవిస్తున్నారు చూడండి కదా. అంటే ఆ పాపముకు విరుగుడుగా ఎవరు అనుభవించినారు ఈ శిక్ష? యేసు ప్రభు అనుభవించాడు కదా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా. యేసయ్య ప్రేమ ఎంత గొప్పది. నీ కొరకే వచ్చినాడమ్మా, నీ కొరకే వచ్చినాడబ్బా, నీ కొరకే, నా కొరకే మనము గురి యొద్దకు వెళ్ళాలని, మన పాపము నుంచి మనం విడుదల పొందాలని, మన పాపము నుంచి మనము శుద్ధీకరించబడాలని, ఆయన ప్రజలముగా మనం చేయబడాలని ప్రభువు యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. నమ్ముతున్నావా ఈ సంగతి? నమ్ముతున్నావా? యేసు ప్రభువా నిజమే, నా జీవితం నేను గురి లేని దానిగా జీవిస్తూ వస్తున్నాను, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, నా పాపం నుంచి నాకేం చేయాలి? నాకు క్షమాపణ దయచేయి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే మానవుడు గురి తప్పడం మాత్రమే కాదు, దారి తప్పుతున్నాడు. దారి తప్పడం అంటే అర్థం ఏంటి కదా. మీకు ఒక విషయం చెప్తాను వినండి. మీ తల్లిదండ్రులు కష్టపడి కూలి పని చేసుకుని ఆయా పొలాన్ని పండించి ఆ పంటను సమకూర్చి అమ్మి మీకేం పంపిస్తున్నారు లేదా? ఎందుకు? మీరు బాగా చదువుకోవాలని. ఇంకొక మాట ఏంటంటే మీరు మంచి మార్గంలో ఉండాలని చెప్పి ఏం చేస్తున్నారు కదా, వాళ్ళు కష్టపడుతున్నారు కదా. ఒక్కోసారి అమ్మా నాన్న గుర్తొచ్చిన కూడా ఏమవుతుంది? బాధ కలుగుతుంది కదా. హోమ్ సిక్ ఉంటుంది కదా, మనకి ఉంటుంది కదా, ఉంటుంది కదా. కొంతమందికి ఉండదులేండి, కొంతమందికి ఉండదు, హోమ్ సిక్ ఉండదంటే ఇక్కడే హ్యాపీగా ఉందని చెప్పాను. అలాగ అనుకోకూడదు. కొంతమందికి తల్లిదండ్రుల మీద ఉండే ప్రేమను బట్టి. సరే, తల్లిదండ్రులు ఒక గమ్యం, ఒక దారి మనం కలిగి ఉండాలని ఆశపడుతూ వస్తున్నారు. కానీ మానవుడు ఏమైపోతున్నాడు? మానవుడు దారి తప్పుతున్నాడు.
ఏ దారికి వెళ్తున్నాడు? తనకు నచ్చిన దారిలోనికి పోతున్నాడు కదా. కొంతమందికి యవనస్తులకి ఇలా రండి మీటింగ్కి రండి అంటే వినిపించలేనట్టు వెళ్ళిపోతున్నారు. అర్థం ఏంటి? వాళ్ళకి ఈ దారి అంటే ఏమి లేదు. మీరు మంచి పిల్లలు, మీరు ఎంత మంచి పిల్లలంటే మేము పిలవగానే మీరు వచ్చారు, మేము ఆహ్వానించగానే మీరు వచ్చారు. మీరు ఒక మాట గమనిస్తే మీరు మంచి దారిలో ఉన్నారు ఈరోజు. అర్థమైందా? ఈ దారిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు కదా. యేసయ్య నిన్ను నడిపిస్తాడు, నీ చేయి పట్టుకుంటాడు, నీకున్నటువంటి బాధలు తీరుస్తాడు, నీకున్న సమస్యల నుంచి విడిపిస్తాడు, నీ వేదన తీరుస్తాడు, నీ దుఃఖాన్ని తీరుస్తాడు కదా. ఈరోజు ఎవరైనా ఎవరు మాట్లాడుద్దురా? ఈరోజు ఎవరైనా దుఃఖంతో ఉన్నావా? నాకెవరు లేరమ్మా, నాకెవరు లేరు అంకుల్, నా జీవితంలో ఒంటరిగానే ఉన్నాను, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, అసలు నాతో ఎవరూ లేరు అని అనుకున్నావేమో. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, నీతో పాటు ఎవరిని తీసుకెళ్తున్నావు? యేసయ్యని తీసుకెళ్తున్నావు. యేసయ్య ఈ రోజు నుంచి యేసయ్య నీకు తోడుగా ఉంటాడు, యేసయ్య నిన్ను నడిపిస్తాడు, యేసయ్య నీ దారిలో ఉంటాడు, యేసయ్య నీ మార్గంలో నీ చేయి పట్టుకుని ఏం చేస్తాడంట? నడిపిస్తాడు కదా. మనమందరం కూడా బైబిల్ చెప్తుంది ఏకముగా త్రోవ తప్పి పనికిరాని వాళ్ళం అయిపోయినాం. దేవునికి ఏమాత్రం మనము ఉపయోగపడినటువంటి వారుగా ఉంటూ వస్తున్నాం. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు గురి యొద్దకే వెళ్ళాలి. రెండోది, నువ్వేం చేయాలి? సరి అయినటువంటి దారిలోనికి రావాలి. వస్తామా? రావాలంటే ఏం చేయాలి? యేసయ్య రక్తములో ఏం చేయాలి? మన పాపాలని కడగాలి కదా. కడగాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు యందు మనం ఏముంచాలి? విశ్వాసం. నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి కదా. బైబిల్లో 2 మాటలు చెప్పండి నేను బైబిల్లో. ఒకటి, ఒక వ్యక్తి యేసయ్య బిడ్డగా చేయబడాలంటే, ఒక వ్యక్తి యేసు ప్రభు బిడ్డగా చేయబడాలంటే 2 పనులు చేయాలి. ఒకటి, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితం నా కొరకే వచ్చినాడు, నా నిమిత్తమై మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన ఏం చేసినాడు? ఆయన తిరిగి లేచినాడని ఏం చేయాలి? నీ హృదయం అందు విశ్వాసం ఉంచాలి, నమ్మాలి, దేవుడు నమ్మాలి కదా. అందుకే ఒకటి, గురి యొద్దకే దేవుడు నడిపిస్తున్నాడు. పాపం అంటే అర్థం ఏంటి? గురి తప్పుట. రెండోది ఏంటి? పాపం అంటే అర్థం ఏంటి? దారి తప్పుట కదా. ఇశ్రాయేలు ప్రజలు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఐగుప్తులో అనేటువంటి దాసత్వం, లోకం అనేటువంటి దాసత్వంలో నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. ఎలాగా? దేవుడే వారితో ఉన్నాడంట. పగలేమో ఎలా ఉన్నాడంట? మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం కదా. దేవుడు వారితో ఉన్నాడు. ఈ దినా నుంచి నీకెవరు లేరు అనుకోవద్దు. ఎవరున్నారు నీకు? యేసయ్య ఉన్నాడు కదా. ఒక పాట నాకు చాలా ఇష్టం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. గట్టిపడండి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. గట్టిగా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎంత చక్కగా పాడుతున్నారమ్మా మీరు. దేవదూతల స్వరాల్లో ఉన్నాయి మీవి. ఎంత చక్కగా పాడుతున్నారు కదా. మీ అందరికీ యేసుప్రభు అంటే చాలా మందికి ఇష్టం కదా. ఇష్టమే కదా. యేసయ్య అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఇష్టమే కానీ దేవుని మార్గంలో లేం. మనం దేవుని మార్గంలో ఉండాలంటే ఏం చేయాలి? మన పాపములను మనము ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. బైబిల్ చెప్తుంది, మన పాపములను మనము ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తారంట? పవిత్రులుగా చేస్తాడు కదా. ఎంత చక్కటి అను. కనుక ఒకటి, నేను గురి యొద్దకే వెళ్ళాలంటే ఏం చేయాలి?
పాపము నుంచి విడుదల పొందాలి. నేను దారిలో, ఏ దారిలోనికి? దేవుని దారిలోనికి రావాలంటే నేనేం చేయాలి? పాపము నుంచి శుద్ధీకరించబడాలి. మూడవ మాట, రెండు చెప్పాను కదా, మూడోది క్రమము తప్పుట. పాపం అంటే అర్థం ఏంటి? క్రమం తప్పుట కదా. ఒకటి ఏం చెప్పాను? గురి తప్పుట, రెండవది దారి తప్పుట, మూడవది క్రమం కదా. ఇది మానవుని జీవితంలో అక్రమం ఎక్కువైపోయింది. అక్రమం అంటే అర్థం ఏంటి? అక్రమం అంటే అర్థం ఏంటంటే కదా, అన్నిటిలో ఏమైపోయింది? అవినీతి, అక్రమము, మోసము, ఇవన్నీ కూడా మానవుని జీవితంలో వెంటాడుతూ వస్తున్నాయి కదా. మానవుని జీవితాన్ని అది ఎంతగానో ప్రభావితం చేస్తుందిగా మనం చూస్తాం కదా. అక్రమము విస్తరించింది అన్నాడు. ఎంతగా విస్తరించింది కదా? అన్ని చోట్ల కదా, అన్ని చోట్ల కదా. అందుకే ఈ అక్రమము, క్రమము తప్పిన దానిలోంచి మనం ఏం చేయాలి? క్రమంలోనికి రావాలి. ఎప్పుడు క్రమం వస్తుంది మన దగ్గరికి? చూడండి, ఒక యవనస్తుడు, నేను చూస్తున్నాను ఆ యవనస్తుడు కనిపిస్తాను. ఆ వ్యక్తి మంచిగా తయారై వచ్చాడు, చేతిలో బైబిల్ పట్టుకొచ్చాడు. వచ్చి రాగానే ఆ యవనస్తుడు చక్కగా మోకరించాడు, మోకాళ్ళ మీదకి వచ్చాడు, నీట్గా ప్రార్థన చేసుకున్నాడు, చక్కగా కూర్చున్నాడు. ఇది ఎందుకు వస్తుంది? క్రమం ఎప్పుడు వస్తుంది? దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు కదా. మన జీవితాల్లో కూడా మనం కూడా ఎలా ఉండాలి? క్రమమైన రీతిలో ఉండాలంటే మన పాపము నుంచి మనం ఏం చేయాలి? మనము విడుదల పొందాలి కదా. మన పాపము నుంచి మనము శుద్ధీకరించబడాలి కదా. ఆ యవనస్తుడు ఎవడని చెప్పి మీకు అనుమానమా? మరి బాబు, మేమైతే సన్మానాలు చేయలేము. ఆయన పిలిచి మనకి దండేసి సాల్వ కప్పేటువంటి పరిస్థితి లేదు, మేమైతే చేయం. కానీ ఉన్నాడు ఆ యవనస్తుడు. ఆ యవనస్తుడు చూస్తున్నాను. ఇప్పుడు ఆయన ఎవడో మీకు కావాలి. ఇప్పుడు అది ప్రశ్న. ఒరే, మాకంటే అంత గొప్పవాడు ఎవడున్నాడు రా బాబు అని చెప్పి అనుకున్నారు. లేదు, మీరు కూడా అలాంటి వాళ్ళే, మంచివాళ్ళు. మీరు వచ్చి కూర్చున్నారంటే గొప్ప సంగతి. మీరు కూర్చున్నారంటే మీరు చాలా క్రమమైన బిడ్డలు. అర్థమైందా? చాలా మంచి బిడ్డలు మీరు. అందుకోసమే ఇది ఏం చేయాలి? ఈ క్రమముతో పాటు ఎవరు ఉండాలి? మనకి దేవుడు కూడా ఉండాలి కదా. దేవుడు కూడా ఉండాలి. ఈ దేవుడు ఎప్పుడైతే మన ఉంటాడో, మన క్రమశిక్షణ కొలిది దేవుడు ఏం చేస్తాడు? బైబిల్లో మనం ఎరుగుదాం. బైబిల్ ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు రూతు. ఏం పేరు? రూతు. తెలుసా? రూతు గురించి తెలుసు కదా మీకు. రూతుని గురించి ఏమన్నాడు? బోయాజ్ ఏమన్నాడు? నువ్వు ఎలాంటిదనమాట? సత్ప్రవర్తన కలిగిన దాని, అంటే మంచి ప్రవర్తన, క్రమమైన రీతిలో ఉంది. ఎక్కడ ఏ విధమైన తప్పదం చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, ఏ పాపం చేయలేదు కదా. లోకంలోనే ఉంది, మరి మనుషుల మధ్య జీవిస్తూ వచ్చింది. కానీ ఎక్కడ కూడా ఏం చేయలేదు, ఆమె తప్పదేం చేయలేదంట. ఎంత మంచిది కదా రూతు కదా. మనం కూడా అలా ఉండాలంటే ఏం చేయాలి? కదా. మన పాపం నుంచి మనం ఏం చేయాలి? విడుదల పొందాలి కదా. మీకు ఒక విషయం, ఫైనల్గా నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి పాపము నుంచి విడుదల పొంది యేసయ్య రక్తంలో కడగబడాలంటే మొట్టమొదట ఆ వ్యక్తి ఏం గుర్తించాలంటే, నేను పాపిని అనే సంగతిని గుర్తించాలి. అంటే నేను పాపిని అనే సంగతిని ఐడెంటిఫై చేసుకోవాలి. చాలామంది ఏమనుకున్నారంటే, నేను ఎక్కడ ఏం చేయలేదండి, చాలా మంచిగా ఉన్నాను, నేను ఎంతో నీతిమంతుడు. లేదు. బైబిల్ చెప్తుంది, ఒక వ్యక్తి అంట నేను పాపము లేనివాడను అనుకుంటే అతడు ఎవడవుతాడంట? మోసగాడు, అబద్ధికుడు అంటున్నాడు. అలా చెప్పకూడదు. అందుకే ఏం చేయాలి? ఏం చేయాలి? యేసయ్య నీ రక్తముతో నన్ను ఏం చేయాలి? కడుగు. ఎందుకు? నా కొరకు నువ్వేం చేస్తావు? ఈ లోకానికి వచ్చాం. అందుకే ప్రపంచమంతా ఇది క్రిస్మస్ అనేటువంటి పండుగ జరుపుకున్నది. ఇది నా హృదయంలో, నా జీవితంలో కూడా ఇది నిజమైన క్రిస్మస్ కావాలంటే ఏం చేయాలి? యేసు ప్రభుని ఏం చేయాలి? మన హృదయంలోనికి ఆహ్వానించాలి. బైబిల్ ఒక మంచి మాట రాస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమును నాకు. ఏమడిగాడు? నీ వస్త్రాలు అడగలేదు, డబ్బులు అడగలేదు, లేకపోతే నీ కష్టాన్ని ఏం అడుగుతున్నాడు దేవుడు? హృదయం అడుగు. ఎందుకు హృదయం అడుగుతున్నాడు? హృదయం మంచిది కాదు, హృదయం చెడ్డది కదా. ఇక్కడే కూర్చున్నావు కానీ అయ్యో మధ్యాహ్నం ఇలా చేశానేంటి, ఉదయం అలా చేశానేంటి, అయ్యో పుస్తకంలో అది పెట్టేశాను మర్చిపోయాను, ఎవరైనా తీసేస్తారేమో పుస్తకంలోంచి, ఇవన్నీ లోపల ఏముంటాయి? ఇక్కడ కూర్చుంటాం కానీ రకరకాలైనటువంటి ఆలోచనల మధ్య ఉంటాం. అందుకే బైబిల్ చెప్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి. ఎవరు గ్రహించలేరు కదా. నవ్వుతూ హాయ్ అంటారు కానీ తర్వాత నీకేం చేస్తారు?
అటు చెప్పినట్టే. తర్వాత అందుకే ఎవరిని మనం ఏం చేయకూడదు ఈ లోకంలో, నమ్మకూడదు ఎవరిని. ఒక బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నావు అనుకో, ఆడే నీ కొంప ముంచుతాడు. కొంప ముంచిన మాట అర్థం ఏంటి? నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. అందుకే ఎవరిని, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి మీరు. ప్రతి మగపిల్లవాడు కూడా ఏం చేద్దాం మీరు, ఓరే బాబు ఉండరా నువ్వు ఉండరా నువ్వు చాలా తొందరపడుతున్నావు నువ్వు. చూడండి మాయ. ఆడపిల్లలు ఏం చేయదు, ఎవడి మాట ఏం చేయదు మీరు నమ్మొద్దు. లోకం మోసకరమైన లోకంలో ఉన్నాం, చెడ్డ లోకంలో ఉన్నాం కదా. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామంటే చూడండి. అంటే మీరు ఉండండి కామ్గా. ఆడపిల్లల్ని, ఎందుకంటే వాళ్ళు మగపిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే మిమ్మల్ని చక్కగా మంచి ఫ్రెండ్స్గా భావించి మీతో కలిసి వాళ్ళు వెళ్తారు. తర్వాత ఏం చేస్తారు, మీరిద్దరూ తీసుకున్న ఫోటోలు ఏం చేస్తారు, వాళ్ళు చూపించి ఏం చేస్తారు, నిన్ను బ్లాక్. ఒరే ఉండండిరా మీరు. నేను మీకు సపోర్ట్గా ఉండుంటే మీరేట్రా, మీరు మాట్లాడద్దు మీరు. సరే అని అలా చేస్తూ ఉంటారు. అందుకే ఎవరిని ఏం చేద్దాం, నమ్మద్దు. ఎవరిని నమ్మాలి, అర్థమైందా? దేవుణ్ణి నమ్మితే, ఒకవేళ ఇప్పటికే నువ్వు నమ్మి, అమ్మ నా మాట వినండి, ఇప్పటికే నువ్వు నమ్మి మోసపోయావు అనుకో, ఈరోజు అన్న క్షమాపణ అడుగు. ప్రభా ఇదిగో ఇలా తిట్టండి అండి, ఏమని, ఆ పనికి అమ్మో అని నమ్మాను, నన్ను మోసం చేశాడు, ఇంకెప్పుడు నన్ను ఏం చేయను. ఎవరిని నమ్మొద్దు. ఎవరిని నమ్ముదాం, దేవుణ్ణి నమ్ముదాం. మనకు ఒక గురి ఉంది, మనకు ఒక దారి ఉంది, మనకు ఒక క్రమం ఉంది. ఆ క్రమము గురి దారిలోనికి వెళ్ళాలంటే ఎవరి దగ్గర రావాలి మనము? దేవుడు అంటే ఎవరు? యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య కదా, యేసయ్య దగ్గర రావాలి. కనుక ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం కదా. యేసు ప్రభు నిన్ను ప్రేమించి, ఇగో నా యొద్దకు రా, నేను నిన్ను చేర్చుకుంటాను, నిన్ను నా బిడ్డగా చేసుకుంటాను, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నేను నిన్ను నా కొరకే సిద్ధపరుస్తానని చెప్పి దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. యేసు ప్రభుకు స్థానం ఇస్తామా? యేసు ప్రభు కొరకే తీర్మానం చేసుకుందామా కదా. యేసయ్య నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చినాడు కనుక ఒక బలమైనటువంటి తీర్మానము చేసుకుందాం. అందరూ మీరు వీలైతే మోకరించగలిగితే మోకరించండి, వీలైతే మోకరించండి. ఒక్క నిమిషం అయిపోద్ది, 5 నిమిషాలు ముగించేస్తాం. 5 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. ఎవరు మాట్లాడద్దు. మోకరించండి. డిష్ తీసుకో ఉన్నాయి, లోపల ఉంటున్నాయి డిష్. మోకరించండి. ఎవరు కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకోనండి. ఎవరు మాట్లాడద్దు. అమ్మ బాయ్స్ కూడా కళ్ళు మూసుకోనండి. క్లోజ్ యువర్ ఐస్. అందరు కూడా కళ్ళు మూసుకోనండి. ఎవరు కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకోనండి. ఎవరు మాట్లాడద్దు, ప్లీజ్. ఎవరు మాట్లాడద్దు. ఓకే. ఈ రాత్రి ప్రియమైన కుమారుడా, ప్రియమైన కుమార్తె, దేవుడు నీతోనే మాట్లాడుతూ వస్తున్నాడు. గురి తప్పున్నావు, దారి తప్పున్నావు, క్రమం తప్పి ఉన్నావు. దేవుడు అంటున్నాడు, ఎంతకాలం అలాగే ఉంటావు నా కుమార్తె, ఎంతకాలం అలా ఉంటావు నా కుమారుడా, ఎంతకాలం నీ జీవితంలో ఈ యొక్క సత్యంలోనికి రాకుండా, పాపము నుంచి విడుదల పొందకుండా నీవే నీ జీవితాన్ని నష్టపరుచుకుంటూ వస్తావు. దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. యేసు ప్రభు నీ కొరకే నా కొరకే ఈ లోకానికి వచ్చినాడు. నీ కొరకే నా కొరకే తన విలువైనటువంటి రక్తాన్ని కారుస్తూ వచ్చినాడు. ఆ రక్తము ద్వారా మానవునికి విమోచన, విడుదల ఉంది. ఇది నాన్న యేసయ్య, నేను కూడా గురి యొద్దకే వెళ్ళాలనుకున్నాను, నేను కూడా నీ మార్గంలో వెళ్ళాలనుకున్నాను, నేను కూడా క్రమము కలిగి ఉండాలనుకుంటున్నాను. దయచేసి నీ బిడ్డగా చేసుకో. ఈరోజు 2 విషయాలు గుర్తుంచుకో. ఒకటి, నేను పాపిని అని ఒప్పుకో. రెండవది, ప్రభా యేసయ్య నా పాపము నుండి నన్ను క్షమించు అని దేవుణ్ణి అడుగు. మూడవది, నా పాపములను నీ రక్తము చేత కడిగి నీ బిడ్డగా నన్ను చేసుకో. ఈ తీర్మానం చేసుకుంటావా? దేవుణ్ణి అడుగుదాం. దేవా, ఈరోజు నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఒకళ్ళు తీర్మానం చేసుకుంటే మరి నా వెనకాల ఈ ప్రార్థన చెప్పండి. అందరూ మౌనంగా ఉండండి. ప్రేమగల యేసు చెప్పండి వెనకాల. ప్రేమగలిగిన యేసు,
వందనములు. ఈ దినము నాతో మాట్లాడుతూ వచ్చావు. నేను గురి తప్పిన వానిగా ఉన్నాను, నేను దారి తప్పిన వానిగా ఉన్నాను, నేను క్రమాన్ని తప్పిన వానిగా ఉన్నాను. నా పాపము చేత నిన్ను దుఃఖ పెడుతూ వచ్చినాను. యేసయ్యా, నీ రక్తము చేత నా ప్రతి పాపమును కడిగి నీ బిడ్డగా నన్ను చేసుకో. నీ కొరకే జీవించడానికి నాకు సహాయం చేయి. యేసయ్యా, నా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒకవేళ నిజంగా ఈ తీర్మానాన్ని ఈరోజు నువ్వు చేసుకుని ఉంటే మేము నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దాని కొరకే మాకు సహాయంగా నీకు సంబంధించినటువంటి నీ పేరు మాకు తెలిస్తే సంఘములో మా వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఈ రోజు నుంచి నేను యేసయ్య బిడ్డగా చేయబడతాను, యేసయ్య బిడ్డగా ఉంటాను అని చెప్పి నువ్వు తీర్మానం చేసుకుంటే నీ కొరకు మేము ప్రార్థన చేయలేగున దయచేసి మీ కుడి చేయి పైకెత్తండి. ఎవరైనా ఉంటే మీ కుడి చేయి పైకెత్తండి. మీ దగ్గరికి కార్డు వస్తుంది, ఆ కార్డు తీసుకునండి. నిజంగా తీర్మానం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు నిజంగా తీర్మానం చేసుకున్న వాళ్ళు, అమ్మా మీ ధైర్యంగా చేయి పైకెత్తండి. ఎవరు మాట్లాడొద్దు, ప్లీజ్ ప్లీజ్ ఎవరు మాట్లాడొద్దు. కార్డు అందిన వాళ్ళు దించేసేయండి, కార్డు తీసుకున్న వాళ్ళు దించేసేయండి. కార్డు అందని వాళ్ళు ఎవరైనా ఉంటే కార్డ్స్ సరిపోవేమో కదా, ఉన్నాయా కార్డ్స్? ఉన్నాయా? కార్డ్స్ తీసుకున్న వాళ్ళు దించేసేయండి. ఎవరు మాట్లాడద్దు. ఆ కార్డు గురించి మేము చెప్తాం తర్వాత. ఏం వర్రీ అవ్వద్దు, దాని గురించి తొందరపడద్దు. మీ చేతులు అలాగే ఎత్తి ఉంచండి. మీ కార్డు ఎంతవరకు చేతులు ఎత్తి ఇటు రండి. చంద్రబాబు ఇటు రండి. త్వరగా ఇక్కడ ముందుకు రావాలి. ముందుకు ఒకటి రండి. ఇక్కడ చూడు, ఇక్కడ దేవరస్. నేను చెప్తాను. ఓకే, కార్డ్స్ తీసుకున్నారు అందరు కూడా? ఓకే. ఈ కార్డులో 2 భాగాలు ఉన్నాయి. కింద భాగంలో మరి మీ పేరు, ఈరోజు తేదీ, మీ చిరునామా, మీ సెల్ నెంబరు. పెన్స్ లేవా? ఎవరి దగ్గర ఒక పెన్ ఉంటే చూడండి, 1-2 పెన్నులు పాస్ ఓవర్ చేయండి. మీ పేరు రాయండి, మీ ఊరు ఏంటి రాయండి, మీరు ఏం చదువుతున్నారు కూడా రాయండి. ఇంటర్మీడియటా, డిగ్రీయా? ఓకే, రాయండి. అమ్మ ఎవరు మాట్లాడద్దు, జస్ట్ 5 minutesలో అయిపోవాలి. మీ పేరు, మీరు చదువుతున్నది, మీ సెల్ నెంబరు. మిమ్మల్ని వేరే రకంగా ఇబ్బంది పెట్టడానికి కాదు, కేవలం మీ కొరకు ప్రార్థన చేయడానికి. మీరు మంచి భవిష్యత్తులో ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పి మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి. మీరు రాసిన తర్వాత ఇదిగోండి చూడండి, కార్డు ఎలా ఉంది కదా, మధ్యలో ఈ భాగాన్ని ఇలా చింపేసి పై భాగం మీ దగ్గర పెట్టుకోండి. కిందనున్న మీ పేరు రాశారు కదా, అది మాకు ఇవ్వండి. అర్థమైందా? ఇటు చూడండి. మీ సెల్ నెంబర్ కూడా రాయండి. ఇదిగో ఈ కింద భాగాన్ని చింపేయండి, పై భాగం మీ దగ్గర పెట్టుకోండి. చూడండి, ఈ పై భాగం మీ దగ్గర పెట్టుకోండి, ఈ కింద భాగం మాకు ఇవ్వండి. ఓకే, పేరు, ఊరు పేరు, మీ సెల్ నంబరు, మీ క్లాస్ రాసినారా? ఓకే, రాయండి. క్లాస్ అంటే క్లాస్ అవసరం లేదు, కానీ మీ పేరు, మీ ఊరు పేరు,
మన బ్రదర్స్ ఎవరి దగ్గర పెన్స్ ఉంటే చూడండి, పెన్స్ ఉంటే ఇవ్వండి. రాయండి అమ్మా, రాయండి. అయిపోయింది, నువ్వు రాసావమ్మా, కట్ చేసి ఇచ్చా. ఓకే. రాశారన్నా, కిందది ఇచ్చే కిందదిరా. రెండా? ఓకే ఓకే. కార్డ్స్ రాసిన వాళ్ళు ఇచ్చేసండి రా తల్లి, ఇలాగిచ్చి. అమ్మా అయిపోయిందా? రాసావా? పెన్ లేదా? ఓకే, అయిపోయిందా? రాసావా? ఓకే. పెన్ ఫార్వర్డ్ చేయండి అన్న, ఫార్వర్డ్ చేయండి పెన్ను. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరున్నారా? యా, అయిపోయిందా? వెరీ గుడ్. ఇంకెవరున్నారా? రాసిన వాళ్ళు ఇచ్చేసేయండి అమ్మా. ఇలా ఇచ్చారా? ఇలా ఇచ్చారా తల్లి? అమ్మా ఇచ్చారా? ఇదిగో. సరే, ఎవరైనా రాసి ఇచ్చేసేయండి. ఏది ఇలా ఇచ్చేస్తే. ఇంకెవరున్నారా? ఇంకా ఎవరైనా రాస్తే చూడండి. ఇంకెవరు రాయలేదా? పెన్ అందకపోతే చెప్పండి, పెన్ ఇస్తాం. అమ్మా నీకు పెన్ లేదా? అమ్మ ఇక్కడ పెన్ ఒకటి ఇవ్వండి అన్న. బోలో ఖుదావన్ ప్రభు యేసు మసీకి అన్న ఒక్క నిమిషం ఉండండి, 5 minutes, ఒక 5 minutes, ఒక్క 5 నిమిషాలు అయిపోద్ది. మీరు రాసిస్తే అవ్వలేదా? పెన్ లేదా? రాస్తారమ్మా? రాస్తారమ్మా? ఓకే ఓకే. ముగించండి. సరే చెప్పేసండి. ఓకే ఓకే ఓకే. చూడండి, ఇంకెవరైనా పెన్స్ అమ్మా, బాయ్స్ దగ్గర మీ పెన్లు ఎవరి దగ్గర ఖాళీ ఉంటే ఇవ్వండి. రాస్తారా? ఒరే అయిపోయిందా పెన్ను నానా? కార్డు అయిపోయిందా? ఇలా ఇచ్చాను. ఒరే ఫోన్ నెంబర్ రాయలేదు రానా? రాశారా? యా. అమ్మా మీరు తొందర రాస్తే మీకు తొందర పంపించేస్తాం మేము. అయిపోయిందా? సెల్ నెంబర్ వేసారు కదా? యా, వెరీ గుడ్. ఇంకా థ్యాంక్ యూ. ఇలా ఇచ్చేసారు. ఇంకా ఎవరున్నారా? ఇంకెవరున్నారా? అమ్మ నా ఫోటో తీసేస్తున్నా అమ్మాయి. పిల్లలు, మీరు పాట పాడాలని ఆశపడుతున్నారు, మీకు అవకాశం ఇస్తాము. దానికి ముందు ఇవి రాసేటప్పుడు 2 అనౌన్స్మెంట్స్ వినండి. నాన్న ఒక్క నిమిషం. ఈ అడ్రస్ కూడా దాని మీద అడ్రస్ ఉంది కదా. ఓకే, బోలో ఖుదాన్ ప్రభు యేసు మసీకి. వెరీ గుడ్ నాన్న, మీరందరికి చాలా వందన. మీరు చాలా సంతోషంగా రాగలిగినారు. మీ ప్రభు మిమ్మల్ని కూడా దీవించును గాక. తర్వాత ఈ డెసిషన్ కార్డ్స్ ఇచ్చినారు. కొన్ని 2 అనౌన్స్మెంట్ చెప్తాను వినండి. యవనస్తులకి, బాయ్స్కి ఇంతకుముందు మేము ప్రతి గురువారము యూత్ మీటింగ్ కండక్ట్ చేసాం. ఎక్కడంటే ఐటీ కాలేజ్ ఉంది కదా, స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అక్కడ రూమ్లో కండక్ట్ చేసాం. 20 మంది, 25 మంది, 15 మంది వచ్చేవాళ్ళు. గుర్తుపెట్టుకోనండి, రేపు గురువారం నుంచి ఐటీ కాలేజీలో అర్ధగంట సేపు యవనస్తులు కూడుకుంటుంది బాయ్స్కి. అర్థమైందా? దయచేసి ఇంకో మాట నేను చెప్తానండి, ఎవరిని కూడా పిలవం మేము. ఎందుకంటే ఎవరైతే ఆసక్తి ఉన్నవారో వాళ్ళు రావచ్చు, ఎంతమంది రావచ్చు. సరేనా? మమ్మల్ని చూస్తారు కదా, మేము రావటము చూస్తే మీరు వచ్చేసేయాల. ఒక్క 15 నిమిషాలు
పాటలు ఉంటాయి, తర్వాత ఒక్క 15-20 నిమిషాల వాక్యం ఉంటుంది. అంతా కలిపి ఎంతసేపు? 20+15 ఎంత? అంటే 45 నిమిషాల లోపు అంతా అయిపోతుంది. మాకు ఎర్మోల్లో బైబిల్ స్టడీకి వెళ్ళిపోవాలి మేము. అర్థమవుతుందా? ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ప్రతి గురువారం. ఎన్ని గంటల నుంచి? 5:30 నుంచి 6:15 వరకు. ఎన్ని గంటల వరకు చెప్పండి? బాయ్స్కు ఎక్కడ? ఏ కాలేజ్? ఏ రూమ్లో? ఐటీఐ కాలేజ్. ఓకే. గర్ల్స్ దండకారుణ్య కానీ డిగ్రీ కాలేజ్ గర్ల్స్ ఉన్నారు కదా, మీరు మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను చూడండి. చర్చికి వెళ్ళాలంటే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మాకు అభ్యంతరం లేదు సుమా, సంతోషంగా. కానీ మేము మా చర్చికి రావాలంటే హెర్మోన్ ప్రేయర్ హౌస్ బి కాలనీలో ఉంటుంది. మేడము స్వర్ణ మేడము ఇంటి పక్కనే చర్చ్ అనమాట. క్రిస్మస్కి ఎవరైతే ఇళ్ళకి పోకుండా ఉంటారో కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా రండి. తర్వాత భవిష్యత్తులో కూడా మీకు కొన్ని వేళలు చెప్తాను. బాయ్స్ మీరు రావాలనంటే అంటే బి కాలనీలో అంటే కాంప్లెక్స్కు ఆర్టిస్ట్ కాంప్లెక్స్కి ఆపోజిట్లో వస్తే మార్కెట్ మసీద్ ఉంటుంది. దాని తర్వాత హెర్మోన్ చర్చ్ అని ఉంటుంది. దీంట్లో నా నెంబర్ కూడా ఉంటుంది, మా మందిరం నెంబరు, మీరు కాల్ చేయొచ్చు కూడా. మీరు బాయ్స్ అయితే చక్కగా నడుచుకుంటూ వచ్చేయచ్చు. నేను రోజు వాకింగ్ వస్తాను అక్కడ పెట్రోల్ బంక్ దాకా ఐటీఐ కాలేజ్ అవతల వరకు. మీరు బాయ్స్ కాబట్టి హ్యాపీగా రావచ్చు అనమాట. గర్ల్స్కి మాత్రము మీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు వెళ్ళమంటే మీ వార్డెన్ పర్మిషన్ కొరకు ఈ నెంబర్కి కాల్ చేయండి. మేము వార్డెన్ పర్మిషన్ అడుగుతాం. గర్ల్స్ కనుక మీరు ఆదివారం మందిరానికి రావాలంటే మాత్రం మేము మీ కొరకు మా మందిరం వెహికల్ పంపిస్తాము. వెహికల్లో వస్తారు, మళ్ళీ వెహికల్లో మీ హాస్టల్స్లో విడిచిపెడతాం. కొంచెం మా కష్టమే, వ్యయ ప్రయాసలే, కానీ గర్ల్స్ కాబట్టి మీ భద్రత కొరకు ఆ పని వరకైతే మా సహోదరులు చేయగలుగుతారు. అది గుర్తుపెట్టుకోనండి. బాయ్స్ అయితే మీరు రావచ్చు. ఇన్ని విషయాలు చెప్పాను. ప్రతి గురువారము, రేపు వచ్చే గురువారం నుంచే 5:30 నుంచి 6:15 వరకు ఏముంటుంది? యూత్ మీటింగ్ ఉంటుంది ఐటీఐ కాలేజీలో, ఓన్లీ బాయ్స్కి. గర్ల్స్ మీరు మందిరానికి రావాలంటే తప్పకుండా ఆదివారం మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం, రావచ్చు. నడుచుకుంటూ వచ్చేయచ్చు. అక్కడే భోజనాలు ఉంటాయి, భోజనం చేసుకుని రావచ్చు. తర్వాత గర్ల్స్ కనుక మీరు రావాలంటే మీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని, ఒకవేళ మీ వార్డెన్ పర్మిషన్ అయిపోతే ఈ నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మేము మీ వార్డెన్తో మాట్లాడి మిమ్మల్ని తీసుకెళ్ళి విడిచిపెట్టే విషయం ఆలోచన చేస్తాం. ఇంకా ఏదైనా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ఇక్కడ నెంబర్ ఉంటుంది, 2 నెంబర్స్ ఉంటాయి. ఏ నెంబర్కైనా మీరు కాల్ చేసి ప్రభుని గురించి తెలుసుకోవాలన్నా కూడా, ప్రార్థన చేయించుకోవాలన్నా కూడా ఈ నెంబర్కి మీరు ఎవరైనా సరే కాల్ చేయవచ్చు. తర్వాత ఈ డెసిషన్ కార్డ్స్ మరి మా దగ్గర ఉంటాయి, మేము ప్రార్థన చేస్తాము. తర్వాత లాస్ట్ ఇయర్ అనుకున్నాము గ్రూప్ అని, మరి బాయ్స్ కొరకు మేము మీ పర్మిషన్ తీసుకొని అలాంటి గ్రూప్ ఏదైనా ఉంటే మీ కొరకు రెగ్యులర్గా వాక్యం షేర్ చేయడానికి ఓన్లీ మేము మాత్రమే అడ్మిన్లు ఉండి ఏదైనా ఉంటే ముందు దినాల్లో చూస్తాము. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకునండి. చాలా సంతోషం మీరు రాగలేందుకై. చివరి ప్రార్థన చేస్తారు, అంకులలో ఆశీర్వాదం ఇస్తారు. ఆ తర్వాత మీ అందరికి కూడా అంకులలో కేక్ ఏర్పాటు చేస్తున్నారు. మొదట గర్ల్స్ మీరు వరుసగా తీసుకొని మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత బాయ్స్ మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అది జ్ఞాపకం పెట్టుకోండి. పాట పాడుతానన్నారు ఎవరు? ఆ కేక్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో పాట పాడుతున్నారు గర్ల్స్. మీరు పాట పాడండి, అంకుల్ కీబోర్డ్ ప్లే చేస్తారు, మీరు పాట పాడండి. ఆ పాట పాడే వాళ్ళు ఉండి మిగతా వాళ్ళందరూ వరుస పెట్టి కేక్ తీసుకుని వెళ్ళండి. ప్రార్థన సరే, పని చేస్తాం. చివరి ప్రార్థన చేస్తాము. అమ్మ రండి, మీరు రండి. చివరి ప్రార్థన చేస్తాము. చివరి ప్రార్థన అయ్యేటప్పుడు పాట పాడు. ఆ సమయంలో మీకు కేక్ కూడా పంచి పెడతారు. దయచేసి విషయాన్ని గమనించండి. ఓకే, సరే, ప్రార్థన చేస్తాం. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడం కాదు, మా కొరకు కూడా ప్రార్థన చేయాలి. నా పేరు ఎఫ్రాయిం, అన్నగారి పేరు ప్రసాద్ అన్నగారి కొరకు, మా కొరకు, ఇక్కడికి వచ్చినటువంటి వారందరి కొరకు కూడా, మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాం. అందరూ కళ్ళు మూసుకోనండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మా మధ్యకు తీసుకుని వచ్చిన ప్రియ యవ్వన బిడ్డలు బట్టి వందనాలు ప్రభువా. నీ వాక్యాన్ని ఎంతో శ్రద్ధతో వింటూ వచ్చినారు. నీ మాటలు వారి జీవితాల్లో ఒక స్థిరమైనటువంటి కార్యాన్ని జరిగించి వారు గురి వద్దకే పరిగెత్తేవారుగాను, నీ మార్గంలో కొనసాగేటువంటి వారుగాను, క్రమము కలిగి నిన్ను వెంబడించేవారుగా వారు ఉండగలడానికి కృపను అనుగ్రహించండి. వారు ఎవరైతే డిసిషన్ తీసుకున్నారో వారి డిసిషన్ కార్డ్స్ని బట్టి వందనాలు. వారి భవిష్యత్ దినాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండడానికి సాయం చేయండి. ప్రభు, ఇచ్చిన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం.
హెర్మోను ప్రార్థనా మందిరాన్ని బట్టి, నీ దాసుడు ప్రసాదాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి బాధ్యత కలిగిన సహోదరులు, మరి వీటన్నిటిలో కూడా స్వర్ణక్కను కూడా మీరు ఎంతో బలముగా వాడుకుంటూ వచ్చినారు. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మరి ఈ రీతిగా ప్రియమైనటువంటి మరి సహోదరులు వారందరూ కూడా మరి ఈ యొక్క పరిచయ విషయంలో ఎంతగానో సహకరిస్తూ వచ్చారు. వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. కుటుంబాలన్నిటిని దీవించండి, యవ్వన బిడ్డలు మీరు ఆశీర్వదించండి, రాబోయే దినాల కొరకే నడిపించండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకి మన కుటుంబాలకు ప్రియ యవ్వన బిడ్డలకు తోడైండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో పాట పాడతారు. పాట పాడేంత వరకు ఉంటారా మీరు? ఉంటామంటే ఉండండి, మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. సరే, మైక్. హల్లెలూయా. ఆరాధన చేదును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేదును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేదును అన్ని వేళలో, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేదును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. బలవంతుడా జలశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడాను వాడానికి స్తోత్రము, సృష్టికర్త సజీవుడానికి స్తోత్రము. ఉన్నవాడాను వాడానికి స్తోత్రము, సృష్టికర్త సజీవుడానికి స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన.
ఎవరు నాకు లేనెలేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయా, నీవు తప్ప ఎవరు నాకు లేనెలేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయా. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేదును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేదును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు, నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. నా బాయ్స్ కొంచెం మాకు అయిపోయిన తర్వాత ఒక 4-5 మాకు వెహికల్ అక్కడ గుంటలు ఉండి అక్కడ ఆపేసేసామన్నమాట. ఎవరైనా స్వచ్ఛందంగా మీకు ఇష్టపూర్వకంగా హెల్ప్ చేస్తే కొంచెం మాకు షిఫ్ట్ చేసుకునే విషయంలో అందరు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం హెల్ప్ చేయండి అన్న. అమ్మాయిలు మీరు లేవండి, త్వరగా బాయ్స్ ఎవరు లేవద్దండి, బాయ్స్ ఎవరు లేవద్దు. లేచి వెళ్ళేంత వరకు బాయ్స్ లేవద్దు.